నమస్కారం. గోపాల్ సాముద్రికము కర్మకథ నా ఆత్మకథలో భాగంగా మనోప్రేరిత కర్మలు. మనోప్రేరిత కర్మలు అంటే మనస్సు వలన ప్రేరణ పొంది జరిగేటువంటి కర్మలు. మనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ వ్యక్తికి బుద్ధి జ్ఞానము పూర్తిగా ఏర్పడినప్పుడు ఆ జ్ఞానముతోటి ఆ బుద్ధితోటి మనస్సు ఏర్పడుతుంది. మనసు ఎప్పుడైతే పరిణితి చెందిందో గుణాలతోటి ఇది మిళితమయ్యి, గుణాలు సత్వరజతమో గుణాలతోటి మిళితమయ్యి కోరికలను కలగజేస్తుంది. ఏ గుణము ఉన్నతంగా ఉంటే ఆ వ్యక్తిలో ఆ గుణాలకు సంబంధించినటువంటి కోరికలను కలగజేస్తుంది. దీనికి ప్రాతిపదిక ప్రారబ్ధ వాసనలు, ప్రారబ్ధ కర్మలో ఉండేటువంటి వాసనలు. వాటికి అనుగుణంగానే ఈ వ్యక్తిలో ఈ మనస్సు ప్రేరణ చేసి కర్మలను ఆచరించేటట్టు చేస్తుంది. అయితే మనోప్రేరిత కర్మలు ఎలా ఉంటాయి? ఒకటి కామ్య కర్మ, రెండవది కర్తవ్య కర్మ, మూడవది సకామ కర్మ, నిష్కామ కర్మ. మనిషి జన్మించిన తరువాత ఏదో ఒక కర్మను చేయక తప్పదు. దీనికి ప్రాతిపదిక ప్రారబ్ధ వాసనలు. ప్రారబ్ధంలో మనం ముందు చెప్పుకున్నట్లు ప్రారబ్ధ వాసనలలో ఒక వ్యక్తి ఒక్క సహజ కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఇతరుల నుండి ఏ రుణాలైతే తను పొందాలో అవి తీసుకోవటం వరకు ఉంటే ఆ వ్యక్తి ఇతరుల నుంచి ఏ సమయములో ఎప్పుడెప్పుడు పొందాలో అప్పుడు పొందిన తరువాత తన యొక్క జీవితాన్ని ఆ కర్మలను ముగించటం, జీవితము అక్కడితో పూర్తి అవటం జరుగుతుంది. అయితే ఈ మనోప్రేరిత కర్మల్లో కామ్యకర్మ ఇది వ్యక్తిలో 3 గుణాలలో రజోగుణము తమో గుణము హెచ్చుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ కామ్యకర్మల్లో విపరీత ధోరణికి పోయి కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అయితే కర్తవ్య కర్మ, కర్మలన్నిటిలో ఉత్కృష్టమైనటువంటిది కర్తవ్య కర్మ. ఈ కర్తవ్య కర్మను ఖచ్చితంగా మనం అనుసరిస్తే ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి, ఆ ఆత్మ ఉన్నతమైన స్థితికి చేరుతుంది. కర్తవ్య కర్మ అంటే మనము జీవితాన్ని తీసుకుని ప్రారబ్ధ వాసనల కారణంగా ఒక కుటుంబంలోనో ఒక సమూహంలోనో మనం జన్మించినప్పుడు ఏ పాత్రలో మనము జన్మించామో, పాత్ర అంటే ఇప్పుడు తండ్రిగా కొంతసేపు ఉంటాం మనం, తల్లిగా, కొడుకుగా, కూతురుగా, అన్నగా, తమ్ముడుగా, తదుపరి వివాహమైన తర్వాత భార్యగా, భర్తగా, కొంతమందితోటి మనం రుణబంధాలని ఏర్పరచుకొని ఇతర బంధుత్వాలు, స్నేహాలు, వ్యాపార లావాదేవీల్లో, ఉద్యోగ వ్యాసంగాలలో అనేక బంధాలని ఏర్పరచుకుంటాం. ఆ బంధాలన్నిటినీ కూడా ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు అది కర్తవ్యము ఖచ్చితంగా మనం అమలు చేయటం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఆ కర్మలకు వచ్చే ఫలితము సత్ఫలితం అవుతుంది, సత్కర్మగా మారుతుంది.
కర్తవ్యకర్మ, సత్కర్మ. కామ్యకర్మ దుష్కర్మ. అంటే మనసు ఎలా కోరితే అలా చేసుకుంటూ పోతే అది వ్యతిరేక ఫలితాలను కూడా ఇస్తుంది, అది దుష్కర్మ. మూడవది సకామకర్మ. సకామకర్మ కోరిక ఉంటుంది ఇక్కడ. అయితే ఈ సకామకర్మ అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి తన యొక్క ప్రమేయము లేకుండా ఇంకొకరికి మేలు జరుగుతున్నప్పుడు మధ్యలో వాహకంగా ప్రవర్తించినప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మను సకామ కర్మ అంటాం. అంటే ఎలాగంటే ఉదాహరణ మీకు చెప్తాను. ఒక వృద్ధాశ్రమము లేకపోతే ఒక అనాథాశ్రమము ఇలాంటిది ఏదో ఒక సంస్థ ఉండి ఆ సంస్థలో వ్యక్తులకు ఒక వ్యక్తి తన వంతుగా వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. అయితే ఆ వ్యక్తికి అక్కడికి వచ్చి చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అంటే వయసు వలనో లేకపోతే దూర ప్రాంతము వలనో. అటువంటి సందర్భంలో వేరొక వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాటిని వారికి చేరవేసి వారి యొక్క కృతజ్ఞతలను వీరికి చేరవేసి మధ్యలో మీడియేటర్గా, అంటే తనకు ఏ రకమైనటువంటి దాంట్లో రుణబంధాలు లేకుండా మధ్యవర్తిగా ప్రవర్తించి ఆ కర్మలను నిర్వర్తించినప్పుడు అది సకామ కర్మ. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది నిష్కామ కర్మ. మనం ఏ పని చేసినా సరే కోరిక లేకుండా, దాన్నే నిష్కామ కర్మనే కర్తవ్య కర్మ కూడా అంటాం ఇక్కడ. అంటే ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రోచితంగా మనం ఆ కర్మలను నిర్వర్తించినప్పుడు అది ఫలితము సత్ఫలితం అవుతుంది. ఆ పాత్రకి విరుద్ధంగా మనం ప్రవర్తించినప్పుడు అది దుష్కర్మ అవుతుంది. నిష్కామ కర్మ, కర్మలు చేసి తీరాలి ప్రతి మనిషి. అయితే కోరిక లేకుండా తన మనసుతోటి ప్రేరణ పొందకుండా అక్కడ ఏం చేయాలో మనం ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. నిష్కామ కర్మను మనం ఆచరించినప్పుడు ఈ ఆత్మ పరిశుద్ధమయ్యి అనంతాత్మలో లీనమవటానికి అవకాశం కలుగుతుంది. అది ప్రారబ్ధపూర్వక రుణాలని పూర్తిగా విముక్తం చేసే విధంగా ఉంటుంది. ఇంకా మనం తదుపరి ఎపిసోడ్లో వాటి గురించి విపులంగా తెలుసుకుందాము. నమస్కారం.